మాయా లే, మాయా లే. ఉండక్క, మంచి కళ వస్తుంది. కళని మించిన కలర్ఫుల్ సీన్ చూపిస్తాను, లెగవే. లే, లెగు, లే. విషయం చెప్పకుండా ఎక్కడికక్క? చెప్తే నీకు కిక్కు ఉండదు. లైవ్ లో చూపిస్తాను, పదా. ఉదయాన్నే నిద్ర లేపు మరి ఏంటక్క నువ్వు? వా సరే, నువ్వు పడుకో. నువ్వే మంచి సీన్ మిస్ అవుతున్నావు. ఆగాగు, వస్తున్నా. రా. నీళ్ళెందుకక్క? ఇంట్లో తిరుగుతూ ఉంటాం కదా, మధ్యలో దాహం వేస్తే తాగుదామని. అక్క, మాట్లాడకుండా వస్తావా రావా? అక్క ఆగది వైపెందుకు? వాడు మనల్ని చూశాడు అంటే మన గొంతు కూడా పట్టుకుంటాడు. కారణం లేకుండా నేను నిన్ను రమ్మన్ను. క్వశ్చన్స్ లేకుండా నువ్వు రావా? అక్క, ఏం చేస్తున్నావో ఇప్పుడైనా చెప్పు. ఒకసారి అటు చూడు. ఎంత ధైర్యమో చూసావా అక్క? వీడిలా బిహేవ్ చేస్తున్నా వీడి కాఫీ తీసుకొస్తోంది. ఆ ధైర్యాన్ని మనమే చంపేస్తాం కదా, నువ్వు చూస్తూ ఉండు. పద పద, పరిగెత్తు పరిగెత్తు. అయ్యో, ఏం జరిగింది? ఏమైంది? బాను, ఏమైందమ్మా? కథని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నావుగా. ఇప్పటి వరకు మనం వాడిన ఆయుధాలు వేరు. ఇక నుంచి ఈ ఒక్కడినే ఆయుధంగా చేసుకుని ఎలా ఆడిస్తానో చూడు. ఏం జరిగింది? అలా అరిచావేంటి? నీ అరుపులకి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచొచ్చాం. సూరజ్, ఏం జరిగింది? ఆ మొహం మీద నీళ్ళేంటి? ఎవరు పోశారు సూరజ్? తనే నా మొహం మీద నీళ్లు పోసింది. నేను కాదు. నా గదిలోకి నువ్వేగా వచ్చావు, ఇంకెవరు కొడతారు? లేదు, నిజంగా నేను కొట్టలేదేజీ. నేను కాఫీ ఇద్దామని వచ్చాను. అదేమిటి బాబు అలా అంటావేమిటి? బాను నేనంత ప్రేమగా చూసుకుంటుంటే నీ మీద నీళ్ళెందుకు కొడుతుంది చెప్పు? తనే కొట్టిందని చెప్తున్నాడు కదా.
అవును, తనే కొట్టింది. భాను అలాంటి పనులు చేయదు. అంటే నేను అబద్ధం సూరజ్, చెప్పానా? సూరజ్. అయ్యో. నాకేం అవసరం? ఆగు. బాబు సూరజ్, కూల్ డౌన్, కూర్చో. నేను కాదు. పొరపాటు నీ మీద పడుంటాయి. లేదు, తను కావాలనే నీళ్లు పోసింది. తనతో నేను మాట్లాడతాను, నువ్వు రిలాక్స్ అవ్వు. మీరంతా బయటికి వెళ్ళండి. రా భాను. లేదు, తనే కొట్టింది. ఓకే. తనే నీళ్లు కొట్టింది. సరే, సరే, సరే. అలా చేస్తే నాకు కోపం వస్తుంది. ఇంకోసారి అలా చేయకుండా నేను తనతో గట్టిగా చెప్తాను, ఓకేనా? నువ్వు రిలాక్స్ అవ్వు, పడుకో. ఇప్పుడే చెప్పు. చెప్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు, రిలాక్స్. అక్క నేను వెళ్తానక్క. ఏ ఆగు. నా వల్ల కాదు. ఏజే వస్తే గ్యారెంటీగా క్లాస్ పీక్తాడు. ఏ ఏ ఈ మాయ మరీ పెరిగి దానిలా తయారవుతుంది. నీళ్లు కొట్టింది నేనేనని ఎక్కడ తెలుస్తుందోనని భయపడి పారిపోయింది. సూరజ్ ఎవరో ఏంటో మీకు తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అతను నాకు చాలా ముఖ్యమైన మనిషి. తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఎవ్వరినీ క్షమించను. నేను నువ్వు నిద్ర లేపాలనుకుంటే మొహం మీద నీళ్లు కొట్టి లేపాల్సిన అవసరం లేదు. నేను కొట్టలేదేజే. మరి నువ్వు కొట్టకపోతే హాల్లో ఉన్న జయమ్మ కొట్టిందా? గదిలో నిద్రపోతున్నా మేం కొట్టామా? పాపం అతనేదో మతి స్థిమితం లేక బాధపడుతుంటే అలాంటి అతని మీద నీళ్లు చల్లుతావా? అతను నిన్ను బాధ పెట్టుండొచ్చు, అలా అని ఆ అమ్మాయికుణ్ణి అలా ట్రీట్ చేయడం కరెక్టేనా? నేను చేయలేదని చెప్తున్నానా? తప్పు చేసిన వాళ్ళు చేశారని చెప్తారా? ఆ అబ్బాయి భాను గొంతు పట్టుకున్నాడు కదా, అందుకే భాను ఇలా చేసుంటుందేజే. ఆ అబ్బాయి చెప్పినా మనం నమ్మమన్న ధైర్యం అయి ఉంటుంది. అవకాశం దొరికితే చాలు దీని మీద పడి ఎడవటమేనా? ఈ గొడవలు రోజు ఉండేవే. సూరజ్ విషయంలో మాత్రం మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకూడదు. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా అది నాకొచ్చినట్టే. మైండ్ ఇట్. ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ అబ్బాయి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాట అక్కడ చెప్పండి. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్స్లు చాలు. ఆ పని చేసింది మీరే కదూ. మేమా? మాకేం పని? అయినా నిద్రలో ఉన్నా మేమెలా చేస్తాం? నిద్రలో ఉన్నావని నువ్వు అన్నిసార్లు అంటుంటేనే అర్థం అవుతుంది నిద్రలో ఉన్నారా ఎక్కడున్నారా అని. చూడండి, మీ కోపం నా మీదైనప్పుడు నాతో పోట్లాడండి, నన్ను ఇబ్బంది పెట్టాలని చూడండి. అంతేకాని అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికే మీరు చాలా పాపాలు చేశారు. ఆ పాపాలు పండి గబాలన మీకేదైనా జరగరాంది జరిగితే ఇబ్బంది పడేది మీరే. చెయ్యాల్సింది నువ్వు చేసి మధ్యలో మమ్మల్ని అంటావేంటి? ఏజే లేరు కదా ఎదురుగా, ఉంటే ఇలాగే మాట్లాడతావా?
అనుమానమే లేదు జయమ్మ, అది వీళ్ళ పనే. మరి ఈ విషయం ఏజేతో చెప్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాడు కదా. దాని వలన ఏమవుతుంది జయమ్మ, మళ్ళీ వీళ్ళ మీద డౌట్ వస్తుంది, తర్వాత ఏదైనా జరగచ్చు. నేను ఈ ఇంటిని విడగొట్టాలని రాలేదు జయమ్మ. నా భర్తలాగా అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. కానీ వాళ్ళ బుద్ధి సరిగా లేదు కదా. ఆలోచనలు దారి తప్పినప్పుడు మనుషుల ప్రవర్తనలు మారుతాయి. ఆలోచనల్ని దారిలో పెట్టాలి, కానీ మనుషుల్ని బయటికి పంపిస్తే ఎలా జయమ్మా? పాపం బయటికి వెళ్ళి వాళ్ళు బ్రతకగలరా? ఎప్పుడు ఏ విధంగా నిన్ను ఇబ్బంది పెడదామని చూసే వాళ్ళని కూడా పాపం అంటున్నావంటే నీదెంత మంచి మనసు భాను. మన మంచితనం అనేది మనతో ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది. నా భర్త ఏజే లాంటి గొప్ప మనిషి నీడన ఉన్నప్పుడు నా ఆలోచనలు మరోలా ఎలా ఉంటాయి? ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అంతా ఏజేనే. జయమా, ఏమిటి నాన్న? ఇలా జరిగిందని సూరజ్ మూడ్ ఇప్పుడు వేరే విధంగా ఉంటుంది. కొంచెం సేపు తను అలాగే వదిలేయండి. భాను అటువైపు వెళ్లకుండా చూసుకో. పాపం భాను తప్పు ఏం లేదులే ఏజే. తప్పొప్పులు డిస్కస్ చేయడానికి రాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు చాలు. భాను నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో తెలుసా? నేను వినని విషయాల గురించి నాకెందుకు చెప్తావు జయమ్మా? చెప్పింది చేయండి చాలు. ఆ పిచ్చిదేమో నా బిడ్డని ప్రాణంగా ప్రేమిస్తోంది, తన కోసమే బ్రతుకుతోంది. ఆ విషయం ఏజేకి ఎప్పటికి అర్థమవుతుందో ఏమిటో. పాపం ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో. ఏమిటి, ఏజే తలుపుల దగ్గరికి వేశాడు కదా, మరి తలుపు ఎవరు తీసుంటారు? ఏడి అబ్బాయి? అసలే మత్తు స్థిమితం లేదు, ఎక్కడికెళ్ళాడో ఏమిటో. ఏజే, ఏజే, ఏజే! ఏంటి జయమ్మా? ఆ అబ్బాయి గదిలో లేడేజే. గదిలో లేకపోవడం ఏంటి? పద చూద్దాం. ఇంతకుముందు గదిలోనే ఉన్నాడు కదా, ఇంతలోనే ఎటు వెళ్ళాడు? కొంపదీసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడా ఏమిటి? ఏమైంది జే? సూరజ్ గదిలో లేడు. లేకపోవడం ఏంటి? ఇంతకు ముందు వరకు ఉన్నాడు కదా. ఈ కాన్సెప్ట్లో ఎటు వెళ్ళలేడు, ఇంటి చుట్టుపక్కలే ఉండి ఉంటాడు. అందరూ తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం పదండి. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఏంటి అలా అరిచావు? సూరజ్, సూరజ్ అక్కడ. సూరజ్, సూరజ్ దిగు. సూరజ్ ఏం చేస్తున్నావు? దిగు, దిగు. సూరజ్ అక్కడున్నావేమిటి? దిగు. నేను దిగను. అయ్యో పడిపోతావు. ఇలాంటి పని చేస్తున్నావేమిటయ్యా? నా మాట విని దిగవయ్యా. నేను హట్టయ్యాను. ఎందుకు?
ఎవరేమన్నారు? తను తను నా మీద నీళ్లు పోసిందిగా. అయ్యో, తను నేను తిట్టానుగా సూరజ్, వదిలే. ఉండు, నేను పైకి వస్తున్నాను. వద్దు, ఎవరైనా పైకొచ్చారో దూకేస్తాను. వద్దు వద్దు సూరజ్, నా మాట విను. నేను దూకేస్తాను. దిగు నాన్న, దిగు. హే, చూసావా? నువ్వు చేసిన పనికి అతను చావంచున నిలబడ్డాడు. ఏజే జయమ్మ అతన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, అది మర్చిపోయి ఎంత పనిచేసావు భాను. ఏజే, ఏదో ఒకటి చేసి ఆ అబ్బాయిని కాపాడరా. సూరజ్, ఎలా చేయమ్మా? పైకి వెళ్దామంటే దూకేస్తాడేమో అని భయంగా ఉంది. ఈ భాను చేసిన పనికి పాపం అతను ఎంత హర్ట్ అయ్యాడో. మాట్లాడింది చాలు గాని ముందు ఆ అబ్బాయిని ఎలా కాపాడాలో అది ఆలోచించండి. ముందు ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరైనా పంపిస్తారేమో. ముందు వాళ్ళకి ఫోన్ చేయి నాన్న. సూరజ్ ఆగు. చూడు నువ్వు చేసిన. భాను, భాను ఏది? భాను ఏది? భాను, అమ్మా భాను, ఏం చేస్తున్నావు? భాను, ఏం చేస్తున్నావు? అయ్యయ్యో, అక్కడికి వెళ్ళావేమిటే? ఏ భాను, ఏం చేస్తున్నావు? దిగు. ఇంట్లో చేసిన చాలక పైకి ఏం చేద్దామని? ఏ సూరజ్ అన్న దూకేది, నేను దూకనా? నేను దూకుతుంటే నువ్వెందుకు పైకెక్కావు? నాకు దూకాలి అనిపించింది. ఎందుకు? నీకెందుకు దూకాలనిపించింది? నా మొహాన్ని నీళ్లు పోసావుగా. మరి నువ్వు నా మొహాన కాఫీ కొట్టావు కదా. అయితే దూకేస్తావా? ఏ నీళ్లు చల్లినందుకే నువ్వు హర్ట్ అయి దూకితే కాఫీ పోసినందుకు నేను హర్ట్ అయి దూకనా? ఏంటి వీళ్ళిద్దరూ పైన చేరి మీటింగ్ పెట్టారు? ఏ మాట్లాడుకో. సరే, నేనే ముందు దూకుతాను. లేదు, నేనే దూకుతాను. నీ మీద పడింది ఒట్టి నీళ్లే. నా మీద పడిన కాఫీలో పాలున్నాయి, వెన్నుంది, పెరుగుంది, మీగడుంది, ఇన్నున్నాయి. అందుకని ముందు నేను దూకుతా. భాను, సరే, నువ్వే ముందు దూకు. సరే అయితే ఇటు దూకనా అటు దూకనా? ఏజే, దూకేస్తానంటుంది ఏమిటేజే? మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. నువ్వు ఇటు దూకు, నేను అటు దూకుతాను. నువ్వు చెప్పావని నేను ఇటు దూకుతానా ఏంటి? నువ్వే ఇటు దూకు, నేను అటు దూకుతాను. నువ్వు చెప్పావా నేను అటు దూకుతానా? నేను ఇటే దూకుతాను.